ఇప్పుడు ఇంకొకటి ఉన్న మార్కెట్‌లో బాగా డబ్బులు చేసుకుంటున్న వాళ్ళని చెప్పొచ్చు వెయిట్ లాస్. హ్మ్. సో, ఈరోజు వాళ్ళు డాక్టర్సా, ఇంకొకటా అనేది ఎవరికీ సంబంధం లేదు. సో, ఒక లావుగుండే వాళ్ళని ఒకళ్ళని సన్నగా చూపిస్తారు. ఆ సన్నగుండే వాళ్ళని మేము ఇలా లావు తగ్గించామని చెప్పి దాన్ని ఒక ప్రమోట్ చేసేసి, సో, ఇప్పుడు చాలామంది ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అరే! ఒక అమ్మాయికి పెళ్ళవ్వాలంటే కొంచెం వెయిట్ తగ్గాలి. ఇలా ఉండేవాళ్ళు డబ్బులు లేకపోయినా కూడా వాటికి కూడా ఈఎంఐ సదుపాయం ఇచ్చి వాళ్ళ నెల మొత్తం కష్టపడే దానిలో ఆ అమౌంట్ వాళ్ళకి పే చేస్తూ ఈ పబ్లిసిటీస్ వలన వీటి వలన ఇప్పుడు విపరీతంగా ప్రెజెంట్ సొసైటీలో ఉన్నది వెయిట్ లాస్. వెయిట్ లాస్ అవ్వడం, మా దగ్గరికొస్తే వెయిట్ లాస్ అవుతారు. ఇన్ని డేస్‌లో వెయిట్ లాస్ అవుతారు అని జెప్పేసి విపరీతమైన ప్రమోషన్స్ చేసేసి ఆహ్, అనవసరమైన దాన్ని కూడా సొసైటీ మీద రుద్దడం అనేది ఈ మధ్య ఎక్కువైపోయింది. అసలు జనరల్‌గా ఆయుర్వేదంలో వెయిట్ లాస్ కంటే మీరు ఎలాంటివి చెప్తారు? అసలు ఆయుర్వేదంలో వెయిట్ లాస్‌ని మనం వెయిట్ అనేది మేదో ఆర్ స్థౌల్య రోగం అంటారు. స్థౌల్యం అంటే బరువు పెరగటం. హ్మ్. మనకు ఆయుర్వేదంలో 7 ధాతువులు ఉంటాయమ్మా. హ్మ్. హ్మ్. రసరక్త మాంస మేదో అస్థి మజ్జ ధాతువులని. రసం అంటే మన బాడీ డైజెషన్‌లో మనం తిన్న ఫుడ్. అది బాగా ఫార్మ్ అయితే రక్తం. రక్తం నుంచి మాంసం. మాంసం సరిగ్గా ఫార్మ్ అయితే మేధస్సు. ఎప్పుడైతే ఈ మాంసం సరిగ్గా ఫార్మ్ అయ్యి మేధస్సు ఎక్కువైపోతుందో, తర్వాత ధాతువులు సరిగ్గా ఫార్మ్ అవ్వవు. అస్థి, మజ్జ, శుక్ర ధాతువులు. అంటే మనకు వెయిట్ పెరిగిపోతూ ఉంటుంది. తిన్న ఆహారం మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. అంటే తిన్న ఆహారం జీర్ణం అవ్వాలంటే మెటబాలిక్ రేట్ ఫాస్ట్‌గా ఉండాలి. ఎప్పుడైతే మనకి ఈ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుందో మన బరువు పెరుగుతుంది స్టార్ట్ అవుతాం. దీనికి కారణం ఏంటి? పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ లేకుండా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవటం. అంటే బయట ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవటం. మనకి మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నప్పుడు ఏ టైంలో తింటున్నాము, ఏం టైంలో తింటున్నాము, ఎంత తింటున్నామో తెలియకపోవటం. తినాల్సిన ఆహారం కంటే ఎక్కువ తిని దాన్ని ఖర్చు పెట్టకపోవటం. ఇప్పుడు నీ దగ్గర రూ. 1000 ఉన్నాయి. నా దగ్గర 500 ఉన్నాయి. నేను ఖర్చు పెట్టేస్తున్నాను. మీరు ఖర్చు పెట్టట్లేదు. ఎవరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి? సో, ఆ ఖర్చు పెట్టకపోవడం. ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవటం. ఇవన్నీ జెనెటికల్ ఇవన్నీ చేసినా కూడా జీన్స్ నుంచి కొంత కారణం ఉంటాయి. తల్లిదండ్రులు లావుగా ఉంటే వాళ్ళు లావుగా ఉంటారు. అంటే మనకి పైనుంచి కింద వరకు లావుగా ఉన్నోళ్ళకి పెద్ద ప్రమాదాలు రావు. హ్మ్. చాలామంది తెలుసుకోవాల్సింది. సెంట్రల్ ఒబెసిటీ అయితే మెయిన్ ప్రాబ్లమ్. అంటే సన్నగా ఉండి పొట్ట ఎక్కువ ఉంటుంది చూసారా? వాళ్ళకే జబ్బులు ఎక్కువొస్తాయి. లావు ఉండే వాళ్ళకంటే పొట్ట పెరిగే వాళ్ళతో ప్రమాదాలు ఎక్కువ. సో, ఎందుకంటే లావు అనేది జెనెటిక్స్ నుంచి వస్తాయి. మీ జీన్స్‌కి అది సరిపోతుంది. బట్ ఎప్పుడైతే మీరు సన్నగా ఉండి మీకు ఓవర్‌గా పెరిగే ఫ్యాట్ అంతా కూడా పొట్టలోను, తొడల్లోను పేరుకుంటూ పోతుందో దట్ ఈజ్ మోర్ ప్రాబ్లమాటిక్. సో, అలా అని బాగా తినేసి లావు అయిపోమని కాదు. తల్లిదండ్రులొచ్చింది జాగ్రత్త తీసుకోవడానికి ఇంకా ఎక్కువ అవకాశం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళు. సో, ఈ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనం ఆయుర్వేదం అందుకే క్లియర్‌గా చెప్తారు. గురు, మధుర, స్నిగ్ధ, శీతోపయోగత్వాత్. గురు అంటే హెవీ ఫుడ్. స్నిగ్ధ అంటే మధుర అంటే తీపి పదార్థం. స్నిగ్ధ అంటే ఆయిలీ ఫుడ్. శీత అంటే చల్లటి పదార్థం. ఎవరైతే ఎక్కువ తింటారో, అవ్యాయామాలు ఎవరైతే ఎక్సర్సైజ్ చేయరో, పెళ్ళైనా సరిగ్గా సెక్స్‌లో పాల్గొనరో, ఎక్కువసేపు కూర్చొని పడుకొని ఉంటారో, ఏ చింత లేకుండా, భయం లేకుండా ఉంటారో, తల్లిదండ్రుల నుంచి వస్తుందో, వీళ్ళందరికీ ఒబెసిటీ వచ్చే అవకాశం ఉంటుందని చెప్తారు. ఇందులో ఫిజికల్ కారణాలున్నాయి. డైటరీ క్యారెక్టర్స్ ఉన్నాయి. మనకి ఎక్సర్సైజ్‌కి సంబంధించినవి ఉన్నాయి. మానసిక కారణాలు ఉన్నాయి. సో, ఇవన్నిటిని మనం కంట్రోల్‌లో పెట్టుకోగలిగి ఒక జెనెటికల్‌గా వచ్చేదాన్ని మనం ఏం చేయలేం. సో, దాన్ని కూడా మనం మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో, ఈ బరువు పెరగకుండా ఇవి చేయాలి. ఇవి చేయకుండా మీరు ఏ డైట్‌లు చేసినా మీకు అది తాత్కాలిక ఉపశమనమే. మళ్ళా వచ్చేస్తాయి. 2 అవి చూపించేయన్నీ కూడా వాళ్ళేదో సర్జరీస్ బెరియాట్రిక్ సర్జరీస్ ఇట్లాంటి సర్జరీ చేయించుకొని వాళ్ళు మీకు ఫోటోలు పెడతారు. అది చూసి మనం నమ్మపోతే మనకేం లాభం? 2 ఈ ప్రోటీన్ డైట్స్ ఇవన్నీ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే శరీరానికి ఇప్పుడు మీరు 80 కేజీలు ఉన్నారనుకోండి. మీకు మాక్సిమం 120 కేజీస్ 100 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ ఎనఫ్. 100 గ్రాముల ప్రోటీన్ మీకు అవసరం. మీ పప్పు ద్వారానో మీరు తీసుకునే దాంట్లోనే వస్తుంది. ఇంకా కొత్త కాస్త నీళ్ళు ఎక్కువ తాగమని చెప్తారు. నీళ్ళు ఎక్కువ తాగితే ఇంకా ప్రమాదం. మన కిడ్నీని నీళ్ళనే బయటికి పంపించాలి. అది ఎక్కువ వాటర్ రిటెన్షన్ అయిపోతే కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. గుండె మీద ఎక్కువ పడి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రోటీన్ కూడా అంతే. సీలియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏదైనా కూడా. అందుకే ఫ్యాట్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ సమతులంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు అది బరువు తగ్గుతుంది. పెరిగిన బరువు తగ్గించడానికి ఆయుర్వేదంలో చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఉద్వర్తనం అని, నలుగు పెట్టడం అని, పౌడర్ వమనం కర్మ అని, విరేచనం అని, వస్తి అని, లేఖన వస్తి అని ఇట్లా చాలా ఉన్నాయి. వీటి వల్ల ఏం చేస్తామంటే మన బరువు తగ్గడంతో పాటు ఆల్రెడీ బరువు పెరుకోవటం వల్ల మనకి రక్తనాళాల్లో మనం చెప్పుకున్నాం ఇద్దరు కొలెస్ట్రాల్ ఎంత పెరిగిపోతుంది. అవన్నీ క్లీన్ అవుతాయి. ఎప్పుడైతే ట్యాంక్ క్లీన్ అయితే నీళ్లు బాగా ఫ్లో అవుతాయి. ఎప్పుడు ఫ్లోగా అవుతుందో మనకు జబ్బులు కూడా తగ్గుతాయి. సో, ఆ అడ్వాంటేజెస్ ఆయుర్వేదంలో చాలా ఉంటాయి. ప్లస్ మనం నీరసపడిపోవటం, మొహం పీక్కుపోవడం ఇట్లాంటి ఆయుర్వేదంలో జరగవు. సో, అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి. బరువు తగ్గుతారు. మీకు లోపల ఉన్న రక్తనాళాన్ని క్లీన్ అవుతాయి. మీకు భవిష్యత్తులో వచ్చే జబ్బులు కూడా తగ్గుతాయి. సో, ఏది బెటర్? మనం తాత్కాలికంగా ఇవాళ ఫుడ్ మానేసి బరువు తగ్గితే ఆల్రెడీ పేరుకున్న కొవ్వుని ఏమైనా తగ్గిస్తారు. మీ జబ్బులేం తగ్గినట్టు కాదు. ప్లస్ ఎంతకాలం అట్లా తినకుండా ఉంటారు?
డైటింగ్ వేరు, డైట్ రెస్ట్రిక్షన్ వేరు. సో ఒక టైప్ ఆఫ్ డైట్ ఈస్ ఎవ్రీవేస్ ప్రాబ్లం. ఆల్వేస్ అంటే ఆల్వేస్ ఒక్క టైప్ ఆఫ్ డైట్ ఎప్పుడు ప్రమాదమే మన శరీరానికి. సో అందుకని డైట్ని మనం నిర్ధారించుకుని ఒక నిపుణులైన ఆయుర్వేద డాక్టరు పరీక్షలు చేసుకుంటే ఎప్పుడు తగ్గుతాయి. అంతేగాని వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎవరైనా ఇప్పుడు కిడ్నీలో ఉన్న వాళ్ళు ప్రోటీన్ ఎక్కువ తీసుకోకూడదు. వాళ్ళు మీరు ప్రోటీన్ డైట్ అని చెప్పి బరువు తగ్గడానికి ప్రోటీన్ తీసుకున్నారనుకో ఇంకా ఫర్దర్గా ప్రాబ్లం అవుతుంది. సీలియాక్ డిసీజెస్ ఉంటాయి, కడుపులో మోషన్ ప్రాబ్లం ఉండి సరిగ్గా జీర్ణం కానీ ఐబిఎస్ ప్రాబ్లం ఇట్లాంటి వాళ్ళు బరువు పెరిగిపోతుంటారు. కొంతమంది ఎందుకో పెరుగుతుందో తెలియదు, వాళ్ళకి ఈ ప్రాబ్లం సీలియాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మీరు ప్రోటీన్ ఎక్కువ ఇచ్చారనుకోండి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. సో డాక్టర్ ఎందుకు ఉన్నదంటే ఇలాంటివన్నీ చూసుకుని వాళ్ళ డైట్, అందుకనే ఎవరికి ఇండివిజువలైజ్ డైట్ చెప్తారు కానీ జనరలైజ్ చేసి చెప్పడం అలా. ఇప్పుడు వంకాయ కూర అందరికీ పడుతుందండి, పడని వాళ్ళు కూడా ఉన్నారు కదా. పాలు అందరికీ పడతాయి, పడని వాళ్ళు ఉన్నారు కదా. పాలు చూస్తే వాంతి చేసుకునే వాళ్ళు ఉన్నారు, వంకాయ పడిన వాళ్ళు ఉన్నారు, గోంగూర పడిన వాళ్ళు ఉన్నారు. మరి అలానే వంకాయ చెడ్డదన్నామా, వంకాయ అసలు వాళ్ళ అందరినీ తినొద్దన్నామా, అందరినీ తినొద్దన్నామా లేదా అందరినీ తినమన్నామా? అందుకని జనరలైజ్ చేసి చెప్పడం కాదు. వెయిట్ లాస్ అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. అది దాన్ని ఆయుర్వేదంలో ఎలా ట్రీట్ చేయాలి, ఏం చేయాలి, పెద్ద పెద్ద చాప్టర్స్, పెద్ద పెద్ద సెమినార్స్ జరిగాయి. అన్నిట్లోనూ మేము సక్సెస్ అవుతానే ఉన్నాం. పేషెంట్ ఇప్పుడు 4 కేజీలు తగ్గితే ఏంటి నష్టం? తర్వాత నుంచి 1 or 2 కేజీస్ తగ్గకుండా సంవత్సరంలో 10 కేజీలు తగ్గి దాన్ని మెయింటైన్ చేసుకోవాలి. ఒకేసారి 10 కేజీలు తగ్గి 2 నెలల తర్వాత మళ్ళీ 10 కేజీలు పెంచుకోవటం కరెక్ట్ కాదు కదా. ప్లస్ బాడీకి దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.